వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను కలిశారు. 17 బూత్లకు రీపోలింగ్ జరపాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. ఒంటిమిట్ట మండలంలో మొత్తం 30 బూత్లు ఉండగా 17 బూత్ల విషయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మేడం గారు తీసుకున్నారు కానీ రిసీవ్డ్ కాపీ ఇచ్చేదానికి కూడా ఈ ప్రభుత్వానికి రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందు పెట్టడం లేదు. కేవలం ఓన్లీ అర్జీ మాత్రమే తీసుకున్నారు. రిసీవ్డ్ కాపీ అంటే మీరు ఫోటో ఎత్తుకోండి చాలా అంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఎన్నికల అధికారులను కలిశారు. 17 బూత్లకు రీపోలింగ్ జరపాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి ఓబులమ్మకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేందర్, ఉదయం నుంచి కూడా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తిగా రిగ్గించి టీడీపీ కార్యకర్తలు పాల్పడ్డారు. ఏకంగా మంత్రి సమక్షంలోనే, మంత్రి నేతృత్వంలోనే పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళంతా కలిసి పోలింగ్ బూత్లకు ప్రవేశించి రిగ్గింగ్ చేసిన ఘటనలు అయితే మొత్తం ఒంటిమిట్ట వ్యాప్తంగా కనిపించే పరిస్థితి కనిపించింది. స్వయంగా మంత్రి నేతృత్వంలో దాదాపు 10 కారుల్లో వచ్చిన వాళ్ళంతా లోపలికి వెళ్ళడం, పోలీసులు వాళ్ళకి సహకరించడం, లోపలికి వెళ్ళిన తర్వాత వైసీపీ నేతలు వెళ్తే వాళ్ళని అడ్డుకొని లోపల పూర్తిగా వీళ్ళంతా కూడా రిగ్గింగ్ చేసిన పరిస్థితి కనిపించింది. 11 గంటల వరకు కాపీగా సాగిన ఒంటిమిట్ట ఎలక్షన్ కాస్త 11 తర్వాత పూర్తిగా రిగ్గింగ్ పాల్పడిన పరిస్థితి. వైసీపీకి సంబంధించి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. మంత్రి ఈ నియోజకవర్గం కాదు, ఈ జిల్లా కూడా కాదు, కానీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక్కడికి రావడం, ఇక్కడే పూర్తిగా ఆ రిగ్గింగ్ పాల్పడడం పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి. దీన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు చోద్యం చూశారు. వైసీపీకి సంబంధించిన నేతలను అడ్డుకునే పరిస్థితి కూడా కనిపించింది. కొంత వాగ్వాదం జరిగిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపించింది. అయితే పూర్తిగా రిగ్గింగ్ కి సంబంధించి దాదాపు ఈ ఒంటిమిట్టకి సంబంధించి 30 పోలింగ్ కేంద్రాలు ఉంటే దాదాపు 17 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా రిగ్గింగ్ నిర్వహించిన పరిస్థితి కనిపించింది. ఆఖరికి ఒంటిమిట్ట టౌన్ లో కూడా, ఒంటిమిట్ట టౌన్ లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ లో కూడా ఇదే విధంగా నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎన్నికల కమిషనర్ ఓబులమ్మకి వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి వినతి పత్రం ఇచ్చారు. ఎక్కడైతే రిగ్గింగ్ పాల్పడ్డారో నడింపల్లి గాని, లేకపోతే ఇతర కొత్తపల్లి గాని, ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలకు సంబంధించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలి, రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజు టీడీపీ నాయకులు ప్రవర్తించారు. దానికి పోలీసులు వంత పడిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఓబులమ్మకి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా రీపోలింగ్ ఇక నిర్వహించాలి, అన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా ఆయన వెంటపడుతుంది. దాంతో పాటు ఎక్కడ ఈ ఘటన జరిగిన సంబంధించి ఆ సమాచారాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి, ఆ టీవీల్లో వచ్చిన అంశాలు కానీ ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే వీళ్ళున్నారో దాన్ని ఎక్కడ అమలు చేయలేదు, పూర్తిగా నిర్బంధాన్ని ప్రయోగించారు. పోలీసులు వైసీపీకి సంబంధించిన నేతలందరినీ కూడా అడ్డుకోవడం, వాళ్ళు పోలింగ్ బూతుల్లోకి రాకుండా ఉండడం, టీడీపీకి సంబంధించిన వాళ్ళు యథేచ్ఛగా రిగ్గింగ్ చేస్తుంటే సహకరించి ఇవన్నీ కూడా ఆయన వినతి పత్రంలో ఇచ్చిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఆయన ఓబులమ్మకి వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.